తెలుగు భూమి న్యూస్ ఛానల్ నిరసమలత మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు 9:40 ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు అని చెప్పేసి బీజేపీని అన్నాడు అని మరి ఆయన 6 పథకాలను ఇస్తారని మాట తప్పిన మనిషి రేవంత్ రెడ్డి ప్రజలకు గాడిద గుడ్డు ఇస్తున్నాడు. ఆయన చేసింది ఏమీ లేదు. బీజేపీని ఎద్దేవా చేయడమే లక్ష్యమని బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఆయన అన్నారు. 66 హామీలు 420 రకాల పనులు ఇట్లా ఓటై ముఖ్యమంత్రి అయిపోతా తెల్లారే సంతకం పెడతా అన్ని ఇస్తా అని చెప్పింది. నాకు తెలిసి ఆ ఇచ్చిన హామీలు కూడా పూర్తిగా మీకు గుర్తుకుండే ఉంటుంది. ఒక్కడి మాత్రం అమలవుతుంది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కరు కూడా అమలు కాలే. అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఉల్టా మోడీ గారు ఏమిచ్చిండు గాడిద గుడ్డు అని చెప్పి ప్రతి మీటింగ్లో ఎప్పుడు పోతారు. మరి ఈ నర్సాపూర్ చౌరస్తా నుంచి నేను అడుగుతున్నా, మా మహిళలకి మా ఆడపిల్లలకి ప్రతి నెల 2500 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగి ఎట్లయితే బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నావో అదే పద్ధతిలో వేస్తా అని చెప్పిన కూడా వాస్తవమా కాదా? ఎన్నో ఏటాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి 6 నెలలు కలుస్తుంది. ఇంతవరకు ఏ ఒక్క ఆడపిల్లకు కూడా 2500 రూపాయలు ఇవ్వలేదు. రెండవది పెన్షన్ 2000 రూపాయలు సరిపోతలేదు. 4000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. 4000 పెన్షన్ల వాళ్ళకు సకలాంగులకు వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. ఇచ్చిండా అమ్మా? ఇచ్చిందా? 5 ఏళ్ళు అవుతుంది. ఆనాడు కేసీఆర్ గారు పెన్షన్లు ఇవ్వకుండా తాళ వేసుకోవడం పోయింది. ఇవాళకి కూడా వయసు పెరిగిన వాళ్లకు, భర్తలు చనిపోయిన వాళ్లకు, భర్తలు వదిలిపెట్టే వాళ్లకు ఎవరికి కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. నిజమా కాదా మీరు చెప్పండి? కొత్త పెన్షన్లు లేవు, పెన్షన్లు పెరగలేదు, 2500 రూపాయలు ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఏం పిశాది తులం బంగారం ఇస్తాను. వచ్చిందామా పిల్లల తులం బంగారం? మీ ఇళ్లలో చదివే ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండా? ఇచ్చిండా? చివరికి పైసా ఖర్చు కాని రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరి మోడీ గారు ఇచ్చినట్ట గాడిద గుడ్డు, రేవంత్ రెడ్డి మనకి ఇచ్చినట్ట. ఎవరికి ఇచ్చిందే? రేవంత్ రెడ్డి మనకి ఇచ్చిన గాడిద గుడ్డు. ఆయన భాష. రెండవది రైతుల మనందరం రైతులకు ఏం చెప్పిండు? 10,000 రూపాయలు సరిపోతలేవు, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మొన్న ఎన్నికలు వస్తాయని చెప్పి రైతులు ఎక్కడ కర్రీ కాల్చి వాత పెడతామని చెప్పి భయపడి మొన్న డబ్బులు వేసినా లేదా? వేసిందా? మొన్న వేసిండు. అందరికీ ఇవాళ రైతులకు రైతు బంధు పైసలు ఇవ్వలే. మళ్ళీ కరెంటు కోతలు, మళ్ళీ మోటార్లు కాలిపోతాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి, పంటలు ఎండిపోతాయి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ గత మార్క్ ఇవాళ చూపిస్తున్నమాట. వాస్తవమా కాదా? మనం అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి బాగా మాటలు చెప్పిండు, ఆ ముఖ్యమంత్రి మీద కోపంతో ఓట్లేసి గెలిపిస్తే ఈయన మంచి చేస్తారనుకుంటే ఈయన ఎక్కడ కూడా పనిచేస్తుంది. ఇవాళ మహబూబ్నగర్లో ఒక మాట అన్నాడట. ఏమంటాడ? ఇక్కడ మహబూబ్నగర్లో డీకే అన్న గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన అంటాడట, ఇక్కడ డీకే అన్న గారు గెలిస్తే ఈటల రాజేందర్ అంటూ నాయకుడు అవుతారని చెప్పాడు. నేను ముందు నాయకుడు ఎవరైతే నేను ముందు నాయకుడు అయినా 24 ఏళ్ళుగా ఆయన మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి అదృష్టం వద్దు, సంతోషమే. కానీ కళ్ళు నెచ్చికిన మాట ఇట్లుంటే చూడు,
భాజపా మహబూబ్ నగర్ ప్రజలారా నేను నర్సాపూర్ చౌరస్తా నుంచి గుర్తు చేస్తున్నా. ఈటల రాజేందర్ అంటోడి చరిత్ర ఏందో, రేవంత్ రెడ్డి చరిత్ర ఏందో మీ కళ్ళ ముందు కథ. రేవంత్ రెడ్డి నాయకుడు అవుతుందా, ఈటల రాజేందర్ అంటే అవుతుందా ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. నేను 24 ఏళ్లుగా 14 సంవత్సరాలు తెలంగాణ కోసం నిక్కచ్చిగా కొట్లాడిన బిడ్డ నేను. రాజశేఖర్ నుంచి మొదలుపెట్టి కిరణ్ కుమార్ వరకు ఆనాడు 3 ఆంధ్ర ముఖ్యమంత్రులతో ఎట్లా పెరుగులాడినా మీరు చూసారు. ఒక్కొక్కసారి నన్ను పట్టుకొని ఎన్ని అవమానాల మాటలు మాట్లాడినా కూడా వెరవకుండా జరగకుండా గ్రామ సమైక్య సంఘాలు వాళ్ళు సమ్మె చేసేది, నేను వాళ్ళకి మద్దతు ఇచ్చిన. మా ఊర్లో అంగన్వాడీ టీచర్ ఉంటుంది, వాళ్ళ సమస్య మీద పోరాటం చేసేది, నేను మద్దతు ఇచ్చాను. వివో అంగన్వాడీలో పనిచేసే ఆయాలు ఉంటారు, మా జీతం పెంచమని చెప్పి సమ్మె చేస్తే నేను మద్దతు ఇచ్చిన. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే 39 మంది చనిపోయిండు. ఆ సమ్మె చేసినాడు వాళ్ళకు మద్దతు ఇచ్చిన బిడ్డ నేను. ఇట్లా చెప్పుడు పోతే మీ విఆర్ఏ, మీ విఆర్ఓ, మీ గ్రామ కార్యదర్శి ఇవాళ ఎవరు పోరాటం చేసినా వాళ్లకు మద్దతు ఇచ్చి వాళ్ళు కాపాడుకున్న బిడ్డ నేనా అవునా కాదని చెప్పండి. రైతులు మోటార్లు కాలిపోతే నేనున్నా, కరెంటు రాకపోతే నేనున్నా, వడ్లు కొనుగోలు కాకపోతే నేను పోయినా. ఎక్కడ ఆపద ఉంటుందో, ఎక్కడ అవసరం ఉంటుందో, ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందో అక్కడ ఉన్న బిడ్డ ఈటలా కాదని చెప్పండి. నన్ను పట్టుకొని మన కేసీఆర్ కూడా అహంకారం పెరిగిపోతే ఏం చేసాడు, నాలాంటి వాడు బయటకు పంపించాడు. ఏమైపోయింది బయటకు పంపిస్తే? పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి ఎవరు కొట్టారు? పోయింది కదా. అందుకనే రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాం, మేము మీ అంతా డాబు తర్పం లేని వాళ్ళం కావచ్చు బాబు, మీ లెక్క పైసలు ఇచ్చి పేపర్లు రాయించుకోకపోవచ్చు, టీవీలలో చూపించుకోకపోవచ్చు, సోషల్ మీడియాలో పెట్టుకోకపోవచ్చు, కానీ ప్రజల హృదయాల్లో మాత్రం మా స్థానం పదిలంగా ఉంటుందనే విషయం మర్చిపోకండి. మాతో గోక్కున్నాడు ఎవడు బాగుపడు, మళ్ళీ మీరు గోక్కునే ప్రయత్నం చేస్తున్నావు, తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇవాళ ఇంతకుముందే వస్తున్నప్పుడు ఒక బోర్డు చూసిన, బయట రింగ్ రోడ్, దాని అవుటర్ రింగ్ రోడ్ అన్నారా, రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ కోసం 37,000 కోట్లు వచ్చినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు రాయించుకున్నారు. ఈ 37,000 కోట్లు ఇస్తున్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా? ఆయన సొమ్ము ఒకటిది, సొమ్ము మనది, సొమ్ము మనది, కానీ చెప్పుకునేది మాత్రం రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు. మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను చెప్పాడు. మోడీ గారు దేశానికి నేను సేవకుని మాత్రమే అంటాడు తప్ప నేను ఓడని మాత్రం ఎప్పుడు చెప్పుకోడు. కానీ మీరు చెప్పు, నేను అడుగుతున్నామ్మా, 70 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, ఇవాళ 75 అయింది. ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా మహిళలు ఊళ్ళల్లో చెంబులు పట్టుకొని బయటకు పోతున్నప్పుడు వాస్తవం కాదా? ఉన్నాయా టాయిలెట్ మన ఇళ్లలో? మన ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మన ఊరికి వస్తే వాళ్ళు టాయిలెట్ లేకపోతే ఎంత అవమాన భారంతో కుమిలిపోయిన చూడలేదా మనం? ఎవరు కట్టించారు? స్వచ్ఛ భారత్ పథకం తీసుకొచ్చి గరీబోల ఇళ్లలో టాయిలెట్ కట్టించిన చరిత్ర మోడీ గారు అవునా కాదని చెప్పారు. దీనికి గాడి గుడ్డంటవా రేవంత్ రెడ్డి గారు? టాయిలెట్ కట్టించినందుకు గాడి గుడ్డంటవా? పేదలకు ఇల్లు కట్టించాలని చెప్పి ఆయన మాటలని కూడా మీకు తెలుసు. కానీ 2,53,000 ఇల్లు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తే అవి కూడా పూర్తి కట్టలేదు. కట్టినవి 1,70,000 అని చెప్పిండు, ఇచ్చినవి మాత్రం 40,000 అని చెప్పిండు. అంతా ఉంటారు మల్కాజిరిట, మా ఓట్లన్నీ ఫోన్లలో మా మహిళలు చెప్తున్నారు. ఈటల రాజేందర్ అక్కడ, రఘునందన్ ఇక్కడ గెలిపిద్దామా? 2 మాటలు మాట్లాడిపోయాయన్నా గానే చెప్తాడు, అన్న ఏం చేసినావు
కేసీఆర్ ఏం చేసిన రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి దశాబ్దాల పాటు పరిపాలించని చెప్పేసి ఇప్పుడు మన అందరం